హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఎలాగున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని కనుక కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసాక ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం అంజు తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా చేస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే మేము సండే రోజు మల్లన్న దేవునికి బోనాలు ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్లో ఉంటుంది. మేము మార్కెట్కి వచ్చామండి. మేము ఏమేమి వెజిటేబుల్ తీసుకున్నామో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బంతిపూలు ఎంత బాగున్నాయో. కూరగాయలకు చాలా రేట్లు ఉన్నాయి. బంతిపూలు మా ఇంట్లో ఉన్న చెట్లవే అండి. మా అత్తమ్మ వాళ్ళు మా చుట్టుపక్కల చెట్లు పెట్టారండి. కొన్ని ఆ చెట్టుకు పూసిన పూలు కొన్ని ఉన్నాయండి. కొన్ని మార్కెట్ నుండి తెచ్చినవి, కొన్ని మా ఇంట్లో ఉన్న చెట్లవి. ఇక్కడ వచ్చేసి నేను బంతిపూల దండలు ఉంచుతున్నానండి. ఇక్కడ వచ్చేసి మా మెయిన్ డోర్లకి అండ్ బోనాలకు ఉంచుతున్నాను బంతిపూల దండలు. మల్లన్న బోనాలకు ఈ బంతిపూల మెయిన్ అండి. బంతిపూలతోనే పూజ చేస్తారండి మల్లన్నకి. మా చిన్నోళ్ళు చూడండి ఎంత క్యూట్ గా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ మామిడి ఆకులు డోర్లకి కడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి మేము బంతిపూల దండ కూడా కడుతున్నామండి. ఇక్కడ బోనం వండుతున్నారు ఫ్రెండ్స్ మా అత్తమ్మ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ బెల్లం తురుముతుంది పరమన్నం వండడానికి. మల్లన్న దేవునికి బెల్లం పరమన్నం అంటే చాలా ఇష్టం. మల్లన్న దేవునికి బోనాలను సమర్పించుకోవాలి. మల్లన్న దేవునికి కూరగాయలతో కూర వండి బోనం సమర్పిస్తారండి. ఇక్కడ మేము ఏమేమి కూరగాయలు తీసుకున్నామంటే చిక్కుడుకాయ, కాకరకాయ, టమాటా, వంకాయ, మెంతి, పచ్చిమిర్చి తీసుకున్నామండి. 5 తీర్ల కూరగాయలను కట్ చేసి వండుకొని మల్లన్న బోనానికి సమర్పిస్తారండి. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ నేను కూరగాయలను కోస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మా మామయ్య గారు కూరగాయల బోనం ప్రిపేర్ చేస్తున్నారు.
బోనాలు వండడం కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రజెంట్ 4 అవుతుంది ఈవినింగ్. అయితే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే బోనాలకు నూనె కలిపిన పసుపును రాస్తున్నాము. అయితే ఈ పసుపులో మనం నూనె కలిపి రాస్తే బోనాలకు అనేది మనం వేస్తాం కదా, ఆ ముగ్గు అనేది అంటుకుంటుంది. లేకపోతే అది ఒకవేళ ఎండిపోయిందనుకో అది అంటది మనం. అందుకే పసుపులో కొంచెం నూనె వేసుకొని బోనాలకు రాసుకోవాలి. ఇప్పుడు బోనం మీద పసుపుతో ముగ్గు అనేది వేసుకోవాలి. తొందరగా వేసుకోవాలి, ఎందుకంటే ఇంతకు ముందు పసుపు రాసాం కదా, అది ఆరిపోకముందే బోనం మీద ముగ్గు అనేది వేసుకోవాలి. లేకపోతే ముగ్గు అనేది అంటుకోదు. ఇలా లైన్స్ లా ముగ్గు వేసుకోవాలి. ఈ బెల్లంతో చేసిన పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. దేవుడికి చేశాము కదా, చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పసుపుతో ముగ్గు వేసుకోవాలి బోనం మీద. తర్వాత కుంకుమతో కూడా లైన్స్ అనేవి బోనం మీద వేసుకోవాలి. ఇలా బోనాలను అలంకరించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మేము ఫేస్కి చున్ని ఎందుకు కట్టుకున్నామంటే ఇవి దేవునికి చేసిన బోనం కాబట్టి బోనాల స్మెల్ అనేది చూడకూడదు అని మా అత్తమ్మ వాళ్ళు చెప్పారండి. అందుకే ఇక్కడ నేను వచ్చేసి ఫేస్కి చున్ని కట్టుకున్నాను. మల్లన్న దేవునికి బోనాన్ని సమర్పించేదాకా బోనాల స్మెల్ అనేది చూడకూడదు. అందుకే నేను చున్ని కట్టుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎంత అందంగా కనబడుతున్నాయో బోనాలు. బొట్లతో అలంకరించుకున్న తర్వాత చాలా బాగున్నాయి కదా. తర్వాత బోనాలకు ఇలా పసుపుతో కుంకుమతో అలంకరించిన తర్వాత బోనాలకు బంతి పూల మాలను కట్టుకోవాలి. ఇక్కడ మా మామయ్య గారు మర్ది గారు ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయ బోరు తీస్తున్నారు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బోనాలను పెట్టడానికి నేలపై కొంచెం వాటర్ పోసి ఇట్లా తుడుస్తున్నానండి. తర్వాత నేలపై వాటర్తో తుడిచాక పసుపుతో లైన్స్ లాగా ముగ్గు అనేది వేసుకోవాలి. పసుపుతో లైన్స్ వేశాక కుంకుమతో కూడా ముగ్గు వేసుకోవాలి. ఇక్కడ మా అత్తమ్మ దేవుడికి పూజ చేస్తుంది. ఇలా బోనాలను పక్కన పెట్టుకొని బోనాల మీద దీపాన్ని వెలిగించుకోవాలి. తర్వాత మంగళహారతులను వెలిగించుకోవాలి.
చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో బోనాలు అనేవి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో బోనాలు అనేవి. ఇలా బంతిపూలు పసుపుతో కుంకుమతో ముగ్గు వేస్తే చాలా బాగా కనిపిస్తున్నాయి బోనాలు. చాలా నిండుగా కనిపిస్తున్నాయి కదా. వీటిని మనం మల్లన్న బోనాలు అంటారు. ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ గారు బోనాలకు అగరబత్తి అనేది వెలిగిస్తున్నారు. మేము ఈరోజు అందరం ఫాస్టింగ్ ఉన్నాము. మా వారు, మా అత్తమ్మ, మా మామయ్య గారు, నేను, మా ఇంట్లో వాళ్ళందరం ఫాస్టింగ్ ఉన్నాము. మల్లన్న దేవునికి బోనాన్ని సమర్పించుకున్న తర్వాత మేము అందరం కలిసి తింటామండి. మా అత్తమ్మ దేవునికి నైవేద్యం కూడా పెట్టేస్తుంది. బెల్లన్నం, వైట్ అన్నం, కూరగాయలతో చేసిన కూరను దేవునికి నైవేద్యం పెట్టేసింది. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మల్లన్న బోనాలు. చాలా బాగున్నాయి కదండి. పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి దేవునికి కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక్కడ నేను దేవునికి దండం పెట్టుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.